నీ కుటుంబంలో నీ భర్త ద్వారా, నీ బిడ్డల ద్వారా, లేదు నీ వ్యాపారం ద్వారా, నీ జీవిత ప్రయాణంలో ఏదైనా చీకటి నిన్ను కమ్ముకొని ఉంటే యేసయ్యా నా ఎత్తుకు రమ్మని అడుగు. గట్టిగా చెప్పట్లు కూడా దేవుడు కనపరచు. చేసి చూస్తావో నా ప్రభువు కార్యం అద్భుతంగా ఉంటదండి. హల్లెలూయా. దేవుని దూతలేంటి, మానవుని దగ్గరికి రావటం ఏంటి, ఎంట పెట్టుకొని వాళ్ళు బయటికి తీసుకెళ్ళటం ఏంటండి. జరగబోతుంది. ఈ స్థలంలో కూర్చున్న నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. దేవుడు పేతురు చేతి బంధకములను ఎలాగో విడిపించాడో నీ బంధకములను విడిపించబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుడు కనపరచు. హల్లెలూయా. నేను చూసిన ఎంతమంది నమ్ముతారు నా బంధకాలను దేవుడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సమస్యలే, భార్య భర్తల సమస్యలు, మానసిక ఒత్తిళ్ళన్నీ నా దేవుడు కడగబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు కనపరచు. తమ్ముడు, నీ మానసిక ఒత్తిళ్ళు, నీ టెన్షన్, నీ భయమును దేవుడు కొట్టివేయబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుడు కనపరచు. ఎలా సాధ్యమో, ఎలా సాధ్యమో పేతురు సంఖ్యలను పెంచిన వాడు పేతురు మార్గములను సరళము చేసిన వాడు నీ సంఖ్యల నుండి విడిపించిపోతున్నాడు. అంటే ఇది దేవునికి మాత్రమే, ఏ మనుష్యుడికి సాధ్యము కాదు, ఏ మనుష్యుడు వల్ల కాదు, ఏ మనుష్యుడు వల్ల ఏ మనుష్యుడు చేయలేడు. ఎవరు చేయగలుగుతాడు? జీవము కలిగిన